బ్రదర్ గారు, మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి నేను మీకు ముఖ్యమైన ప్రశ్న అడగాలి. సాక్షాత్తు ఇదే రోజున తెలంగాణ రాష్ట్ర సాధనకు తొలి అడుగు పడిన రోజు 2009 నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఆ ఉద్యమంలో ఒక నినాదం తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని ఆయన నినదించారు. సో కేసీఆర్ దీక్ష ఉవ్వెత్తున వేసిన ఉద్యమంలో ఆ రోజుల్లో అసలు ఏం జరిగింది, మీరేం చెప్తారు సార్? అంటే తెలంగాణ కావాలి అనేటువంటి డిమాండ్ నిజానికి ఆంధ్ర తెలంగాణ మొదటి నుంచి కలిసి లేవు. ఇది నిజాం పరిపాలనలో ఉన్నటువంటి ప్రాంతం. నైజాం అనే వ్యవహరించేవాళ్ళు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇది హైదరాబాద్ స్టేట్గా మారింది. అది ఆంధ్ర రాష్ట్రంగా ఉంది. ఆంధ్ర ప్రాంతము మెడ్రాస్ దీనిలో ఉండేది. మెడ్రాస్ అంటే తమిళనాడు కింద ఉండేది అది. కాబట్టి వాళ్ళ రాజధాని మెడ్రాసే. హైదరాబాద్కి వాళ్ళకి ఏ సంబంధం లేదు. అటువంటి పరిస్థితుల్లో తెలుగువారందరికీ ఒకటే రాష్ట్రం కావాలి అనే డిమాండ్తో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలు రాజధానిగా ఏర్పడింది. అది కర్నూలులో జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్లో టంగుటూరి ప్రకాశం గారు మాట్లాడుతూ, మేము ఇక్కడ ఏదో నిర్మాణాలు చేపట్టడం లేదు అని మాట్లాడుతున్నారు, కానీ మేము ఇక్కడ చేపట్టాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే ఇది పాసింగ్ క్యాపిటల్ మాత్రమే. మేము అతి త్వరలో హైదరాబాద్ని రాజధానిగా చేసుకోబోతున్నాము. హైదరాబాద్ స్టేట్తో కలిసి ఈ ఆంధ్ర రాష్ట్రం విలీనమై ఈ రెండూ కలిసి తెలుగువారికి ఒక రాష్ట్రం ఏర్పడబోతోంది అని చెప్పి ఆయన ప్రకటించాడు. ఆ ప్రకటనని జవహర్లాల్ నెహ్రూ గారి దృష్టికి తీసుకెళ్ళింది మీడియా. ఓకే. తీసుకెడితే ఆయన ఏం చెప్పాడంటే, ఇది విస్తరణవాదం అనుకుంటున్నాను నేను అన్నాడు ఆయన. అంటే నేను విస్తరణవాదము అనే పదం వాడేస్తున్నాను, ఇది కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చేమో, కానీ ప్రకాశం గారు పెద్దవాడు, ఆయన అభిప్రాయాలను నేను గౌరవిస్తున్నాను, కానీ హైదరాబాద్ స్టేట్తో కలిసిపోతాం, మేము కలిసిపోయి ఒకటే రాజధానిగా ఉంటాము అనేది విస్తరణవాదం కిందే చూడాల్సి వస్తుంది అన్నాడు ఆయన. దాన్ని కమ్యూనిస్టు పార్టీ నాయకుడు మద్దుకూరి చంద్రశేఖరరావు గారు ఖండించాడు. నో తెలుగు వాళ్ళందరూ కలిసి ఉండాలి అనే ఒక ఆకాంక్షని సామ్రాజ్యవాదంతోనూ విస్తరణవాదంతోనూ పోల్చి చూడటం జవహర్లాల్ నెహ్రూకి తగదు అని ఒక ప్రకటన చేశాడు ఆయన. ఇవన్నీ పేపర్లో పబ్లిష్ అయిన వార్తలే. ఓపెన్గా ఆంధ్రపత్రిక ఆరాటి సంచికలు తిరగేస్తూ జరుగుతాయి ఇవన్నీ. అలా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రము హైదరాబాద్ స్టేటు కలిపి, దీని వెనకాల బూర్గుల రామకృష్ణారావు గారు అప్పుడు హైదరాబాద్ స్టేట్ సీఎం. 51 చివరిలోనో 52లోనో ఇక్కడ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో చాలా బొటాబుటి మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కమ్యూనిస్ట్ పార్టీ చాలా తీవ్రమైన పోటీనిచ్చింది. కారణం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఆ పార్టీకి. ఓకే. అందుకని కాంగ్రెస్ పార్టీ విజయాన్ని వాళ్ళు నిలువరించగలిగారు, భారీ విజయాన్ని. అప్పుడు బూర్గుల రామకృష్ణారావు గారి బుర్రలో ఒక ఆలోచన మొదలైంది. మనం తెలంగాణ వరకు లేకపోతే హైదరాబాద్ స్టేట్ వరకు కన్ఫైన్ అయితే అతి త్వరలో వీళ్ళు మన మింగేస్తారు. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంతో కలిస్తే ఆ ప్రాంతం కూడా మనదే అవుతుంది. కాబట్టి అక్కడ కొంచెం కాంగ్రెస్కి హోల్డ్ ఉంది, కాబట్టి మనం బ్యాలెన్స్ చేయొచ్చు అని ఒక అభిప్రాయానికి ఆయన గురైనట్టుగా కొన్ని ప్రచారాలు ఉన్నాయి. కాదనే వాళ్ళు కూడా ఉన్నారు. ఫైనల్గా ఏది మనసులో ఉన్నా ఏది లేకపోయినా మొత్తానికి రెండు ప్రాంతాలు కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడినాయి. ఘంటసాల గారు లాంటి వాళ్ళు ఆ రోజుల్లో ఆకాశవాణిలో ఈ సంబరాన్ని పాటల రూపంలో చెప్పారు. విశాలాంధ్ర నలుమూలల వైవాహిక వైభోగం అని పాడాడు ఆయన.
గెలవేసిన అరటి చెట్లు తీసుకురానా ఎలమావిడి తోరణాలు కట్టనా అని పాట పాడాడు ఆయన ఆకాశవాణిలో. ఏది ఈ రెండు ప్రాంతాలు కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడిన సందర్భంలో. కాబట్టి ఎవరి సెలబ్రేషన్ మూడ్లో వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రాష్ట్రం, ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఇక్కడ ఒత్తిడి పెరిగింది, ఉపాధి అవకాశాలు తెలంగాణ నేటివ్ పీపుల్కి తగ్గుతున్నాయి అనేటువంటి ఆందోళన మొదలైంది. దాంతోపాటు ఇక్కడ వ్యాపారాలు, ఇతర వ్యవహారాలు చేసుకోవడానికి బయట ప్రాంతాల నుంచి విపరీతంగా జనాలు వచ్చేస్తున్నారు, పర్టికులర్గా ఆంధ్ర రాష్ట్రం నుంచి. తద్వారా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ వ్యాపార అవకాశాలు తగ్గుతున్నాయి అనే గొడవ కూడా మొదలైంది. అయితే నిజానికి ఆ రోజున వలసలు భారీగా లేవు ఆంధ్రప్రదేశ్ నుంచి, ఆంధ్ర రాష్ట్రం నుంచి లేదు, ఆంధ్ర ప్రాంతం నుంచి లేవు, తక్కువ ఉండేది. కానీ నెమ్మదిగా పెరుగుతూ వచ్చాయి. ఈ పెరగటం అనేది పీక్స్కి ఎప్పుడు వెళ్ళింది అంటే ఎన్టీ రామారావు గారు సీఎం అయ్యాక పెరిగింది. అప్పటి వరకు హైదరాబాద్ రావటానికి ఉత్సాహపడేవాళ్ళు కొంతమంది ఉన్నప్పటికీ ప్రధానంగా మెడ్రాస్ వెళ్ళేవాళ్ళు. ఏది మెడ్రాస్ స్టేట్ నుంచి విడిపోయిన తర్వాత కూడా ఎక్కువ వ్యాపార సంబంధాలు మెడ్రాస్తోనే ఉండేవి ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి. హైదరాబాద్ వాళ్ళ దృష్టిలో లేదు. అక్కినేని నాగేశ్వరరావు గారు సినిమా పరిశ్రమ ఇక్కడ తీసుకురావాలి అని ఆయన 60 దశకంలోనే వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. కానీ ఆయన వెనకాల ఎవరు రాలా, అందరూ మెడ్రాస్లోనే ఉన్నారు దాదాపు 90 వరకు. ఎందుకున్నారు మెడ్రాస్లో అనేది ఒక్కసారి చూసుకుంటే అర్థమవుతుంది. అలా ఈ ప్రయాణంలో హైదరాబాద్ని సెంటర్గా చేసుకోవాలి. హైదరాబాద్ ఎప్పుడైతే అందరికీ సెంటర్ అయిందో ఇక్కడ ప్రెజర్ పెరగడం మొదలైంది. ఈ ప్రెజర్ మీద మేము విడిపోయి మా రాష్ట్రం, మా పరిపాలన మేము చేసుకుంటాం అనేటువంటి ఒక డిమాండ్తో చెన్నారెడ్డి గారి టైంలో కూడా ఒక ఉద్యమం జరిగింది ఇక్కడ. చెన్నారెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని రక్తపు టేరుల్లో ముంచినటువంటి చరిత్ర ఉంది. అమరవీరుల స్తూపం ఉంది ఇప్పటికే అక్కడ. కాబట్టి ఇలా ఒక ఆకాంక్షగా ఇది ఆవిర్భవించినప్పటి నుంచి ఉంది. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించినప్పటి నుంచి తెలంగాణలో తెలంగాణ కావాలి అనే డిమాండ్ కూడా నడిచింది. 72లో జయాంధ్ర ఉద్యమం వచ్చింది. ఎందుకు వచ్చింది ఆ ఉద్యమం? కాకాని వెంకటరత్నం గారు, వీర కాకాని అంటారు ఆయన్ని. ఎందుకు వచ్చింది ఆ ఉద్యమం అంటే 72 నాటికి సుప్రీంకోర్టు నుంచి ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏంటంటే ముల్కీ నిబంధనలు చల్లకుండా చూడాలి. అంటే ముల్కీ నిబంధనలు అంటే ముల్కీ అంటే లోకల్ అని, లోకల్, నాన్ ముల్కీ అంటే నాన్ లోకల్ అని. ఈ లోకల్ నాన్ లోకల్ వ్యవహారాలు ఉన్నాయి ఇక్కడ. అంటే తెలంగాణ ప్రాంతంలో నిజాం స్టేట్లో పుట్టిన వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో, ఇతర ప్రాంతాల వాళ్ళకి కొంచెం తక్కువ అవకాశాలు కల్పించాలి అనేది ఆ నిబంధనలు. అవి ప్రారంభించిన వాడు నిజాం. అవి కొనసాగుతున్నాయి. ఎప్పుడు కొనసాగుతున్నాయి? ఆంధ్ర రాష్ట్రము, నిజాం స్టేటు, హైదరాబాద్ స్టేట్ ఈ రెండు కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడిన తర్వాత కూడా ముల్కీ నిబంధనలు ఉన్నాయి ఇక్కడ. ఈ ముల్కీ నిబంధనలు తొలగించాలి, ఇది మాకు రాజధాని, మేము ఇక్కడికి వచ్చి పనిచేసుకోవడానికి ఏమిటి ప్రాబ్లం అని చెప్పి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. హైకోర్టుకు వెళ్తే హైకోర్టు వాళ్ళ కేసు కొట్టేసింది. సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు కూడా ముల్కీ నిబంధనలు ఉండడం తప్పేం కాదని జడ్జిమెంట్ ఇచ్చింది. మా రాజధానిలో మేము పారాయి వాళ్ళు ఏమైనప్పుడు ఆ రాష్ట్రంతో మాకేం పని అని జయాంధ్ర అన్నారు. ఎవరన్నారు? స్టూడెంట్స్ అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ అప్పటికి మేజర్ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీలో పుట్టినటువంటి ఆలోచన, విజయవాడ ప్రభుత్వ కళాశాలల్లో మొదలైనటువంటి ఆలోచన, ఎస్ఆర్ఆర్ కాలేజీలో మొదలైన ఆలోచన. అదే టైంలో ఇక్కడ పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన భూ సంస్కరణల చట్టాన్ని ప్రవేశపెట్టబోతున్నాడు అసెంబ్లీలో. ఓకే. దీన్ని అడ్డుకోవాలి అనేది అక్కడ భూమి ఉన్నటువంటి సెక్షన్స్ తాలూకా గొడవగా మారింది.
అలా కాకాని వెంకటరత్నం గారు అప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాడు. ఆయన ఈ భూ సంస్కరణల చట్టాన్ని కొంతకాలం వాయిదా వేస్తే మనం నెమ్మదిగా సెటిల్ చేసుకోవచ్చు మన భూములు. అంటే గద్దర్ పాట ఉంది, కుక్కల పేరుతో నక్కల పేరుతో కూడా రాసేసారు భూములే. అంటే ఇన్ని ఎకరాల కంటే సీలింగ్ యాక్ట్ అది, ఓకే, ఇన్ని ఎకరాల కంటే ఎక్కువ ఉంటే అది ప్రభుత్వం జప్తు చేస్తుంది అని. ఈ జప్తులోకి వెళ్లకుండా ఈ రీస్ట్రక్చర్ చేసుకోవడానికి కొంత వెసులుబాటు టైము కావాలనుకున్నారు వాళ్ళు. ఈ జయాంధ్ర ఉద్యమాన్ని వెనకాలండి నడిపించడం ద్వారా ఆ వెసులుబాటు పొందారు. ఆ క్రమంలో పివి నరసింహారావు గారి ప్రభుత్వం బర్త్రఫ్ అయి రాష్ట్రపతి పాలన పెట్టారు అప్పుడు. ఓకే, ఈ హడావిడి జరుగుతూ ఉండగా వాళ్ళు భూములు రీస్ట్రక్చర్ చేసుకున్నారు. ఎప్పుడైతే రీస్ట్రక్చర్ ప్రోగ్రామ్ అయిపోయిందో ఈ ఉద్యమం అక్కర్లేదు అన్నారు. అలా జయాంధ్ర ఆగిపోయింది. ఇందిరాగాంధీ గారు తీవ్రమైన నిర్బంధాన్ని కూడా ప్రయోగించారు. విజయవాడ, వైజాగ్ ఈ ప్రాంతాలంతా సిఆర్పిని దింపి ప్రతి గ్రామంలోనూ సిఆర్పిని పెట్టి జయాంధ్ర ఉద్యమం వైపు ఎవరు కదిలినా కానీ లోపలేస్తామని బెదిరించి చాలామంది విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి కాల్పులు కూడా జరిపారు. వైజాగ్లోనూ కాల్పులు జరిగాయి, విజయవాడలోనూ కాల్పులు జరిగాయి. ఓ సినిమా హాల్ తగలబడింది విజయవాడలో. సిఆర్పికి షెల్టర్ ఇచ్చారు అని చెప్పి విజయవాడ అలంకార థియేటర్ తగలబెట్టారు అప్పట్లో. ఎవరు? జయాంధ్ర నిరసకారులా? ఇలాంటి ఉద్యమం కాస్త ధన్మని ఆపేశారు. వాళ్ళ ప్రయోజనాలు నెరవేరగానే అంటే ఆ ఉద్యమానికి ఫండింగ్ చేస్తున్న సెక్షన్స్ అన్ని వెనక్కి వెళ్ళిపోయినాయి. విద్యార్థులు ఒంటరయ్యారు, ఉద్యమం అణిగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అయింది. తెలంగాణ మూమెంట్ మళ్ళీ మొదలైంది. ఆ సందర్భంగా జయాంధ్ర సందర్భంగా ఇక్కడ ముల్కీ నిబంధనలు కొంత సడలించుకుంటూ వెళ్ళారు. దాంతో రియల్ ప్రెజర్ మొదలైంది తెలంగాణలో. ఈ రియల్ ప్రెజర్ మొదలైన తర్వాత ఇక్కడ మళ్ళీ తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ అనే డిమాండ్కి ఊపు వచ్చింది. 1969 అనుకుంటా, అంతేనా? 69 అయిపోయింది. 69 తర్వాత 72 తర్వాత వచ్చేసామ్మా. ఓకే, ఇది జరుగుతున్నటువంటి క్రమంలోనే ఈ డిమాండ్కి పీపుల్స్ వార్ పార్టీ ఈ డిమాండ్తో తెలంగాణ రావాలి అనే ఉద్దేశంతో వరంగల్ డిక్లరేషన్ అనేటువంటి కార్యక్రమం ఒకటి చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ గారు వీళ్ళందరూ. ఇప్పుడు 69లో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో కూడా అప్పటి పీపుల్స్ వార్ పార్టీ నాయకత్వం కొండపల్లి సీతారామయ్య గారు, కేజీ సత్యమూర్తి గారు వీళ్ళు కూడా పనిచేశారు.